రైజింగ్ తెలంగాణ పేరుతో అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా కాంగ్రెస్ జెండా మచ్చుకైనా కనిపించకుండా చేశాడు. తన పరిపాలన వైఫల్యంతో వచ్చే 15 ఏళ్లలో జనం మళ్ళా కాంగ్రెస్ వైపు చూడకుండా బొంద పెట్టేశాడు. ఇక మిగిలింది ప్రచార పర్వంలో తనతో పాటు నిరంతరం దర్శనమిస్తున్న ఒక కీలక మంత్రి ఫోటోను ఎగరగొట్టడం. తన మెడకు ఉచ్చు బిగుస్తున్న మరో సీనియర్ మంత్రితో సహా ఇద్దరిని కేబినెట్ నుంచి గెంటేయడం. ఇవి ప్రస్తుతం ముఖ్యనేత ముందున్న తక్షణ కర్తవ్యాలట. ఆ దిశగా ఆయన కాంగ్రెస్ విధానాలనే తిరుగులేని అస్త్రాలుగా మలుచుకోవాలనే వ్యూహంలో ఉన్నట్టు బోగట్ట. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఇదే అదనుగా ఈసారి తన పట్టును మరింత బిగించేందుకు ముఖ్యనేత కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో తనకు సహకరించని ఇద్దరు అమాత్యులను ఆయన టార్గెట్ చేసినట్లు సమాచారం. వాళ్ళిద్దరినీ కేబినెట్ నుంచి తప్పించేందుకు పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న రివాజులను ఆసరా చేసుకోవాలన్న యోచనలో ముఖ్యనేత ఉన్నట్లు వినికిడే. తనతో విభేదిస్తున్న ఆ ఇద్దరిని ఇతర రాష్ట్రాలకు ఏఐసీసీ ఇన్ఛార్జీలుగా పంపాలన్న ప్రతిపాదనను ఆయన అధిష్టానం ముందు ఉంచినట్లు బోగట్ట. అదే నిజమైతే ఆ ఇద్దరు ఎవరు అన్నది అటు పార్టీ ఇటు పాలక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక కర్ణాటక లాంటి పరిణామాలు తెలంగాణలో సైతం పునరావృతమయ్యే అవకాశాలను కొట్టిపడేయలేమన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో నడుస్తున్న చర్చ. అలా జరిగితే ఎవరెవరి పదవులు ఊడిపోతాయి, సీఎం వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యనేత తన పంతం నెగ్గించుకునే క్రమంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారన్నది పాలకవర్గాల భావన. ఆ క్రమంలో కాంగ్రెస్ వ్యవస్థాగత విధానాలనే తిరుగులేని ఆయుధాలుగా మలుచుకునే కుయుక్తిని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి అన్నది పార్టీ వర్గాల బోగట్ట. సాధారణంగా ఏఐసీసీ రాష్ట్ర యూనిట్లు పార్టీ అధిష్టానం మధ్య సమన్వయం కోసం సీనియర్ నేతలను వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జి సెక్రటరీలుగా నియమించడం పరిపాటి. తద్వారా కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలు పీసీసీలపై ఢిల్లీ నుంచే అజమాయిషీ కొనసాగించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అలా ఇన్ఛార్జీల ద్వారానే అన్ని రకాల కార్యకలాపాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉండాలి అన్నది అధిష్టానం పెద్దల వ్యూహం. సరిగ్గా ఈ ఫార్ములాను ఆసరా చేసుకునే ముఖ్యనేత బిగ్ స్కెచ్ వేసినట్లు కాంగ్రెస్ సర్కిల్స్ లో ఓ వర్గం వాదన చెక్కలు కొడుతోంది. తనతో సఖ్యతగా లేరని భావిస్తున్న ఇద్దరు సీనియర్ అమాత్యులను కేబినెట్ నుంచి తప్పించడమే దీని వెనుక అసలు మతలబనేది ప్రచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఇద్దరు సీనియర్ మంత్రులను ఇతర రాష్ట్రాల ఏఐసీసీ ఇన్ఛార్జీలుగా నియమించాలని పార్టీ అధిష్టానాన్ని కోరి ప్రభుత్వంపై తన పట్టును మరింత బిగించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ తన పాచిక పారి ఆ ఇద్దరు నేతలు ఇతర రాష్ట్రాల ఏఐసీసీ ఇన్ఛార్జీలుగా వెళ్తే ఇక్కడ మంత్రివర్గంలో 2 ఖాళీలు ఏర్పడతాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వాటిని తనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో భర్తీ చేయాలి అన్నది ఆయన ఎత్తుగడ. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న మరో 2 బెర్తుల్లో ఏఐసీసీ పెద్దలు సూచించిన వాళ్లకు చోటు కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవచ్చని ముఖ్యనేత భావిస్తున్నట్లు బోగట్ట. రాష్ట్ర మంత్రివర్గంలో అసంతృప్తులు పెరుగుతున్న క్రమంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ ఇద్దరు మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు ముఖ్యనేతకు మంత్రులకు మధ్య అగాధం నెలకొని ఉండటం హైకమాండ్కు మింగుడు పడటం లేదట. మంత్రులు కొండ సురేఖకు సీతక్కకు, పొంగులేటికి కొండ సురేఖకు పొసగకపోవడం, మరో మంత్రి జూపల్లికి ముఖ్యనేత సోదరులకు మధ్య పొరపచ్చాలు పాలకుల మధ్య అంతర్గత పోరును సూచించడానికి చెప్పుకోదగ్గ మచ్చుతూనకలే అన్నది కాంగ్రెస్ లో చర్చ. ముఖ్యనేతకు కొండ సురేఖకు నడమ ఆ మధ్య హోరాహోరీ నడిచిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఒక కీలక మంత్రి చీటికి మాటికి తనపై ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నాడన్నది ముఖ్యనేత అనుమానం. తనకు వ్యతిరేకంగా సదరు మంత్రి అధిష్టానానికి లేఖస్త్రాలు సైతం సంధిస్తున్నారని ఆయన భావన. లోలోపల ఆగ్రహంతో రగిలిపోతున్న ముఖ్యనేత ఇంటర్నల్ గా ఆ సీనియర్ మంత్రిపై రుసరుసలాడుతూ ఉండటంతో పాటు ఆంతరంగికుల దగ్గర లకారం వాడుతూ దుర్భషలాడుతున్నారని బోగట్ట. ఆయనను కేబినెట్ నుంచి తప్పిస్తే కానీ తనకు ఉపశమనం లభించదన్న నిర్ణయానికి ముఖ్యనేత రావడం లోగుట్టు.
మరోవైపు ఒక ఇష్టాగోష్ఠిలో ముఖ్య నేత ఇంకో కీలక మంత్రి గురించి కొన్ని సానుకూల వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. బయటకు అలా మాట్లాడుతున్నా లోపల ఆయనపై సైతం పీకల దాకా కోపం పెట్టుకున్నారు అన్నది ఇన్సైడ్ టాక్. పైగా ప్రభుత్వ ప్రచార పర్వాల్లో సదరు మంత్రికి అనివార్యంగా ప్రాధాన్యత ఇవ్వాల్సి రావటం, ఆయన ఫోటోను సైతం పబ్లిసిటీ పోస్టర్లలో ముద్రించాల్సిన పరిస్థితులు నెలకొని ఉండటం ముఖ్య నేతకు నచ్చని పరిణామాలుగా మారాయి. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తో రైజింగ్ తెలంగాణ పేరిట అధికారికంగా ఎక్కడా కాంగ్రెస్ జెండా కనబడకుండా యుక్తిగా వ్యవహరించిన ఆయనకు ప్రచార పర్వంలో ఆ మంత్రి ఫోటో లేకుండా చేయడం పెద్ద టాస్కే అన్నది పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయం. కానీ ఆర్థిక లావాదేవీల్లో తనదే పై చేయి కావాలంటే ఎలాగైనా ఆ మంత్రికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది అన్నది ముఖ్య నేత అంతర్గతమట. అలా ఆ ఇద్దరికి కాంగ్రెస్ మార్క్ పోకడలోనే టాటా బైబై చెప్పేసి వాళ్ళ స్థానంలో తన అనుయాయులకు పట్టం కడితే గాని విషయాలు కొలిక్కి వచ్చి పాలనపై పట్టు చిక్కదు అన్నది ఆయన మనసులోని మర్మమట.